పార్టీ మీటింగ్ లో కేసీఆర్ దగ్గర డిమాండ్ చేసినట్టు కూడా చెప్పొచ్చు. అందులో భాగంగానే అందరినీ కూడా బుజ్జగించి తాటికొండ రాజయ్య అయితేనేమి, అది మరి పత్రుడు దయాకర్ కానీ రమేష్నప్పటికీ ఏది ఏమైనా వాళ్ళందరినీ ముజ్జగించినప్పటికీ కూడా సరే అని వాళ్ళు ఒప్పుకొని కొంతమంది బయటకు వెళ్ళిపోవడం జరిగింది వ్యతిరేకించి. ఏదైనా కోవర్ట్ ఆపరేషన్ లో కడియం శ్రీహరి ముందుంటాడు, మమ్మల్ని వెన్నుపోటు పొడిచి ఓడగొట్టాడని చెప్పేసి వాళ్ళ సందర్భాల్లో కూడా ఆరూరు రమేష్ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. కడియం శ్రీహరి స్టేషన్ కన్పూర్ లో కూడా ఆయన నన్ను తొక్కిండు, మా మాదిగలను తొక్కిండు, ఎరగనియడం లేదు, రాజకీయ అనుభవం ఏదైతే ఎంత ఉన్నప్పటికీ కూడా అడ్డదారిలో వచ్చి పదవులకు తీస్తాడో తప్ప ఆయన ఈ విధంగా ఉన్నాడు కాబట్టి ఇక నేను కొనసాగలేనని డాక్టర్ తాటికొండ రాజయ్య కూడా అలిగి ఆయన ఏ పార్టీలో చేరకుండా నిశ్శబ్దంగానే ఉన్నాడు. ఇందులో భాగంగా అయినప్పటికీ అందరినీ క్రోడీకరించుకొని పక్కకు పెట్టి ఏదైతే కేసీఆర్ టికెట్ను కడియం కావ్యకు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. అనౌన్స్మెంట్ చేసిన తర్వాత జిల్లాలో ఒక్కసారిగా ప్రకంపనలు వెలుగులోకి వచ్చినాయి. ఏదైతే ఉద్యమ నేతలు కావచ్చు, మాజీ కార్పొరేటర్లు, మాజీలు చాలా మంది కూడా వ్యతిరేకించడం జరిగింది. ఇంటర్నగర్లో దయాకర్ రావు గారి ఆధ్వర్యంలో పార్టీ ఆఫీసులో మీటింగ్ పెట్టినప్పటికీ కూడా చాలా మంది వ్యతిరేక భావం వెలుబుచ్చారు. ఉద్యమ నేతలకు టికెట్ ఇవ్వాలి, మేము కష్టపడినాం, జెండా మోసినాం, పార్టీ నీడలో ఉన్నాం, ఇప్పటిదాకా కేసులను కూడా ఎదుర్కొనడం జరిగింది. కడియం శ్రీహరి అంటే ఏ పార్టీ నుంచి వచ్చినప్పటికీ కూడా అడ్డదారిలో వస్తాడు. ఉద్యమం నేత ఏనాడు కూడా జెండా పట్టుకోలేదు, ఉద్యమం చేయలేదు, తన కూతురికి ఎట్లా టికెట్ ఇస్తారు అనేది కూడా కొంత వ్యతిరేకత పవనాలు చాలా వ్యాపించి ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే పార్టీలో సహకారం అందడం లేదు, ఈ పార్టీలో ఉంటే మనుగడ లేదు, తర్వాత నేను నా బిడ్డకు భవిష్యత్తులో రాదేమో కాబట్టి అని చెప్పేసి ఆయన ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ తో మంత్రాలు జరిపి భవిష్యత్ కార్యాచరణ స్టేషన్ కన్పూర్ మహిళా కాన్స్టిట్యూన్సీ అవ్వబోతుంది కాబట్టి నా ఇప్పుడు ఎంపీ టికెట్ ఇచ్చి అప్పటికి కూడా టికెట్ ఇస్తామన్న ఒప్పందం అయితే కనుక నేను పార్టీలో చేరుతాను, తద్వారా నాతో వచ్చే కొంతమంది నేతలు కూడా ఉన్నారు, ఎమ్మెల్యేలు వాళ్ళని కూడా తీసుకొస్తానంటే ఒక అసిడెంట్స్ కూడా ఆ పార్టీకి కల్పించినట్టుగా కూడా తెలియవస్తున్నది. మొత్తం మీద ఏది ఏమైనా కడియం కావ్య నిన్న సాయంత్రం రిజైన్ చేయడం, కొన్ని ఆరోపణలు చేయడం, పార్టీ మనుగడ భవిష్యత్తు కష్టమే. ఏదైతే లిక్కర్ స్టాంపులు ఇరుకోరు, ల్యాండ్ మాఫియాలలో, తర్వాత ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరుకోవడం వల్ల పార్టీకి భవిష్యత్తు లేదు కాబట్టి నేను పార్టీ మారుతున్నాను కీలక అంశాలు కొన్ని ఆమె వెలిపుచ్చడం జరిగింది. దాంతో పాటు ఈ రోజంతా చక్క కాంగ్రెస్ నాయకులు వాళ్ళ ఇంటికి వెళ్ళడము పరస్పరం. రవీందర్ మనం చూడొచ్చు, తను ఆ కంప్లైంట్ లాగా రాసింది కేసీఆర్ కి, ఎవరు కూడా సహకరించట్లేదు, ఎవరికి వారే యమునా తీరి అన్నట్టుగా సాగుతోంది, ఇక్కడ ఎవరు కూడా నాకు సహకరించట్లేదు అంటూ ఆమె చెప్పడం జరిగింది. నిజానికి కడియం కావ్యని వ్యతిరేకిస్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళు. నిజంగానే ఈ భూ కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్లంతా పార్టీ క్యాడర్లో కొంత అసహనం గానీ అభద్రతా భావాన్ని కలిగించాయా? ఏదేమైనప్పటికీ ఆ భావన పార్టీ కార్యకర్తల్లో ఇప్పటివరకు అయితే ఇంకా తెలియరాలేదు. కానీ వీళ్లకు అభద్రతా భావం అనేది కడియం శ్రీహరి ఫ్యామిలీకి కలిగింది. ఎందుకు అనంటే ఆయన ఎక్కడ కూడా ఎప్పటి నుంచే మనం చూసినట్లయితే ఈ రోజు వినయ్ భాస్కర్ ఏదైతే మాజీ ఎమ్మెల్యే ఏదైతే మాజీ విప్పు ఆరోపించడం ఏంటంటే కడియం శ్రీహరి అనేటైనే అడ్డదారిలో వచ్చి పదవులు అనుభవిస్తాడు, వెన్నుపోటు గొడవల్లో కీలకమైన నేతగా ఉన్నాడు. గతంలో చంద్రబాబు ఎమ్మటి ఉండి కూడా ఎన్టీ రామారావుకు వెన్నుపోటున పొడిచి అధికారంలోకి వచ్చినటువంటి నేత, కీలక నేతగా ఉన్నాడు. ఏ నాయకులను, క్యాడర్ను, కార్యకర్తలను పైకి ఎదగనీయడు, అనగదొక్కుతాడు. ఆయన తోటి సరిగా కూర్చుంటే కూడా ఓరలేనటువంటి తత్వం ఆయనలో ఉన్నది. ఆయన కేవలం ఓడిపోతాడన్నటువంటి భయ భావనతోనే వెళ్ళిపోయాడు తప్ప కార్యకర్తల్లో కూడా ఆ భావన ఎక్కడ కూడా రాలేదు. పార్టీలలో అనే కీలకమైన నేతగానే అన్ని పార్టీలు, తెలుగుదేశం కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, ఈరోజు కాంగ్రెస్ కానివ్వండి, కానీ ఉద్యోగం తెలంగాణ ఏర్పడిన అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ ఉద్యోగం అనేది కూడా ఎప్పుడు కూడా రోడ్డు మీద కనబడలేదు. అడ్డదారులనే పదవులు అనుభవిస్తాడు, ద్రోహి అని కూడా మన చూసినట్లయితే మనం వినయ్ భాస్కర్ ఆరంభించడం జరిగింది. మొన్నటికి మొన్న ఏదైతే మనకి సమాధిగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు ఏదైతే ఉన్నారో కడియము ఒక దళిత ద్రోహి, ఈ ఎలక్షన్లలో తన కూతురికి ఏ పార్టీ నుంచి టికెట్ ఇచ్చినా గుణపాఠం తప్పదు, ఖచ్చితంగా మేము ఎదుర్కొంటాం, మా జాతిని అనగదొక్కుతున్నాడు. ఏదైతే మాకు డాక్టర్ రాజయ్య అనుకోండి, రమేష్ అనుకోండి, తర్వాత పత్రుడు దయాకర్ అనుకోండి, అడ్డదారిలో వచ్చి ఆయన పదవులు అనుభవిస్తున్నాడు, ఈసారి గట్టిగా ఎదుర్కొంటాం. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 4,85,000 ఓట్లు మా దళిత ఓన్లీ మాదిగలయ్యే ఉంటాయి, ఖచ్చితంగా గుణపాఠం చెప్తాం, ఏ పార్టీలున్నా ఆయన వెంబడి పడతాం, మా జాతిని అనగదొక్కుతున్నాడు,
అంతంత మాత్రంగా ఎదుగుతున్న మా జాతిని ఆయన వెన్నుపోటు పొడిచి ఈ విధంగా అడ్డదారుల పదవులు అనుభవిస్తున్నారని కూడా ఆయన ఆరోపించడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ రోజు రసవత్తంగా జరుగుతున్నది. టీఆర్ఎస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ఈ రోజు ఆయన ఫోటో తొలగించి నిరసన వ్యక్తం చేశారు. చాలా ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఏ పార్టీలు ఉన్నా మేము సంఘం చూస్తాము, నువ్వు ఎలా ఎదుర్కొంటావు, ఎలా గెలుస్తావో మేము చూస్తామన్న విధంగానే అందరూ కూడా అన్ని పార్టీలను కూడా ఈ కమ్యూనిటీకి సంబంధించి చూసినట్లయితే మాత్రం ఆయన వ్యతిరేకతగా ఆయన భావన ఆయన కాంగ్రెస్ లో పోయినప్పుడు కూడా వ్యతిరేకత భావం ఉన్నది, తీవ్రంగానే ఉన్నది. ఎక్కడ కూడా ఆయనకు అనుకూలమైన లేదు. థ్యాంక్ యూ రవీందర్. మొత్తం మీద కడియం కావ్య నిన్న లెటర్ రాయటం, తాను వరంగల్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయటం లేదు అంటూ కొంత అభద్రతాభావం అయితేనేమి పార్టీలో నెలకొంది, నాకెవరు సపోర్ట్ చేయట్లేదంటూ అమ్మాయి వెనక్కి తగ్గటం, ఆ తర్వాత కడియం శ్రీహరి కడియం కావ్య ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారంటూ ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఇంకా క్లారిటీ లేకపోయినా ఈ నేపథ్యంలో హనుమకొండ కానీ అటు వరంగల్ సంబంధించి చాలా పార్టీ కార్యాలయాల్లో వాళ్ళిద్దరి ఫోటోలు కానీ వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా అక్కడ కార్యకర్తలు తొలగించడం మనం చూస్తున్నాం.